Hello dear 10th class students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. So మీరు ఆల్రెడీ సోషల్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు. ఓకే, చదవండి మంచిగా. ఎక్కువ సమయం బయాలజీకి ఉంది కాబట్టి మనం సోషల్ కూడా కొంచెం సమయం ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. ఆ ప్రకారంగానే మీరు అందరూ కూడా ఫాలో అవుతున్నారు అనుకుంటున్నాను. ఓకేనా? సో సోషల్ 8 మార్క్స్ అయిపోగానే మళ్ళీ బయాలజీ ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేస్తున్నారో 8 మార్క్స్ తోనే స్టార్ట్ చేయండి. వై? బికాస్ 16 మార్క్స్ మనకి ఎస్ఐ క్వశ్చన్స్ లోనే వచ్చేస్తున్నాయి. కాబట్టి ఎప్పుడైతే మీరు ఎస్ఐ క్వశ్చన్ ప్రిపేర్ అవుతారో 16 మార్క్స్ పక్కన పెట్టేస్తారు. ఎస్ఐ క్వశ్చన్ అయిపోగానే డయాగ్రామ్స్ అదో 4 మార్క్స్, అంటే 20 మార్క్స్ మీరు పక్కన పెట్టేసుకున్నట్టే. ఓకేనా? తర్వాత 30 మార్క్స్ కి 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ చదువుకుందరు కానీ. ఓకేనా? సో వాటికి కూడా వీడియో చేస్తాను. ప్రస్తుతానికి 8 మార్క్స్ వన్ లాస్ట్ టైం వీడియో చేయబోతున్నాను బయాలజీకి సంబంధించి. సో ఇక నేరుగా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతాను. వీడియోలోకి వెళ్ళే కంటే ముందు నా చిన్న సజెషన్, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా మన బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ ని మీ జూనియర్స్ అయినటువంటి అప్కమింగ్ 10th క్లాస్ వాళ్ళకి పరిచయం చేయండి. దయచేసి ఎంతమంది అయితే మన వ్యూవర్స్ ఉన్నారో, ఎంతమంది అయితే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎంతమంది అయితే నా ఫాలోవర్స్ ఉన్నారో మీ అందరికీ కూడా నేను స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా చాలా అతి త్వరలో నేను బ్రిడ్జ్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నాను 10th క్లాస్ వాళ్ళకి, అప్కమింగ్ 10th క్లాస్ వాళ్ళకి. సో వాళ్ళందరికీ చెప్పండి. ఖచ్చితంగా మన వీడియోస్ అన్ని కూడా చాలా చాలా ఉపయోగపడతాయి వాళ్ళకి. సో మీరు అందరూ కూడా సజెస్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఒకవేళ స్టిల్ ఇంకా బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక ఇమ్మీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయండి. ముఖ్యంగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. నువ్వు వీడియో చూస్తున్నావా? ఖచ్చితంగా ముందు లైక్ చేసిన తర్వాతే చూడు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 17. కేవలం ఈ 2 క్వశ్చన్లు మాత్రమే మనకి ఎస్ఐ క్వశ్చన్లు అనమాట. ఎస్ఐ క్వశ్చన్లు అంటే 8 మార్క్ క్వశ్చన్స్. సో మనకి ఫిజిక్స్ లో 3 ఎస్ఐ క్వశ్చన్స్ రాయాలి, కానీ బయాలజీకి వచ్చేసరికి కేవలం 2 ఎస్ఐ క్వశ్చన్ రాయాలి. ఒకటి క్వశ్చన్ నెంబర్ 16 లో వస్తుంది, రెండోది క్వశ్చన్ నెంబర్ 17 లో వస్తుంది. సో ఈ ఎస్ఐ క్వశ్చన్ నెంబర్ 16 లో నువ్వు 8 మార్క్స్ సాధించాలి అంటే నువ్వు ఏం చదవాలి చెప్తా చూడు జాగ్రత్తగా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 17 లో నువ్వు 8 మార్క్స్ సాధించాలి అంటే నువ్వు ఏం చదవాలి? చాలా క్లిస్టల్ క్లియర్ గా ఉండబోతుంది. ఎటువంటి సందేహం కూడా లేదు. ఈ వీడియో చూడండి, నేను చెప్పినవి ఫాలో అవ్వండి, అంతే. ఇంకా మళ్ళీ యాక్షన్ ప్లాన్, మోడల్ పేపర్లు, ఎస్ఎల్ కి సంబంధించి ఏం చూడాల్సిన పని లేదు. ఈ వీడియో చూసి నోట్ చేసుకుని ప్రిపేర్ అవ్వంతే. ఎగ్జామినేషన్ కు పో, 16కి 16 గన్ షాట్ గా వస్తాయి. ఓకేనా? చూద్దాం ఒకసారి. సో ఫస్ట్ లైఫ్ ప్రాసెస్ అనే ఒక లెసన్ నుంచి ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది. లైఫ్ ప్రాసెస్ అనే ఒక లెసన్ నుంచి ఎక్స్పెరిమెంట్ వస్తుంది. సో ఆ ఎక్స్పెరిమెంట్స్ ఏం ఇంపార్టెంట్ ఉన్నాయి మనకి చూద్దాం. ఫస్ట్, హౌ డు యూ టెస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ లీఫ్? మొన్న రీసెంట్ గా గ్రాండ్ టెస్ట్ కి అడిగాడు. మనకు డైరెక్ట్ గా టెక్స్ట్ బుక్ లో లేదు, కానీ ఇండైరెక్ట్ గా పాత టెక్స్ట్ బుక్ లో ఉంది. ఇది ఫస్ట్ యాక్టివిటీ అనమాట ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో. కానీ కొత్త టెక్స్ట్ బుక్ లో ఇది డైరెక్ట్ గా లేదు, ఇండైరెక్ట్ గా క్వశ్చన్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. నెక్స్ట్, CO2 ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఇది మనకు ఆల్రెడీ ఉంది. క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఇది కూడా మనకు ఉంది. నెక్స్ట్, సన్లైట్ బ్లాక్ పేపర్ ఎక్స్పెరిమెంట్. ఇది ఎక్కడా కూడా టెక్స్ట్ బుక్ లో లేదు, ఇది కూడా ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో నుంచే ఇచ్చాడు. కాబట్టి ఇది కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి ఖచ్చితంగా. అండ్ లాస్ట్ క్వశ్చన్, హౌ డు యూ డెమాన్స్ట్రేట్ దట్ ద అమౌంట్ ఆఫ్ CO2 ఈజ్ మోర్ ఇన్ ఎయిర్ దెన్ వి బ్రీత్ అవుట్ దెన్ వి బ్రీత్ ఇన్? ఇది ప్రీ ఫైనల్ కి అడిగిన క్వశ్చన్. ఓకేనా? నేను కేవలము లైఫ్ ప్రాసెస్ నుంచి 5 ఎక్స్పెరిమెంట్లు ఇచ్చాను మీకు. ఓకేనా? 5 ఎక్స్పెరిమెంట్లు. ఇంకా ఈ 5 చూసుకుంటే గనక 16th క్వశ్చన్ లో నీకు 8 మార్కులు షురు, గుర్తుపెట్టుకో. అయితే ఇందులో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి అది కూడా మీకు చెప్తాను. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే గెస్సింగ్ అనమాట, పడొచ్చు. అలాగని చెప్పేసి మీరు నేను గెస్ చేసినవి చదువుకుని వెళ్తే మాత్రం మళ్ళీ తప్పు. అలా చేయొద్దు. నేను చెప్పినవి బాగా చదువుకోండి చాలు. ఓకేనా? నెక్స్ట్ మిగతావన్నీ కూడా ఒకసారి రివిజన్ చేసుకోండి. సో ఎప్పటి నుంచో అసలు యాక్చువల్ గా CO2 క్లోరోఫిల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మెయిన్ యాక్టివిటీలు లైఫ్ ప్రాసెస్ లో. కానీ క్లోరోఫిల్ కానీ CO2 కానీ ఎక్కడ టచ్ కాలేదు మనకి. ప్రీ ఫైనల్ లో కానీ గ్రాండ్ టెస్ట్ లో కానీ ఎక్కడ టచ్ కాలేదు. సో నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా రేపు పబ్లిక్ ఎగ్జామినేషన్ లో CO2 ఎక్స్పెరిమెంట్ కానీ క్లోరోఫిల్ ఎక్స్పెరిమెంట్ కానీ రాబోతుంది. ఓకేనా? సో గన్ షాట్ అనుకుంటున్నాను, మరి చూద్దాం. పడితే వెళ్ళను గుడ్, పడకపోతే ఏముంది, మిగతా 3 ఏదో ఒకటి వస్తుంది. మీరు రాసేస్తారు, ఆల్రెడీ చదువుకుని ఉన్నారు కాబట్టి.
సో నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 2 కానీ క్వశ్చన్ నెంబర్ 3 కానీ CO2 కానీ క్లోరోఫిల్ కానీ రేపు రావడానికి ఛాన్స్ ఉంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీటికి ఇచ్చి బాగా చదువుకుని రిమైనింగ్ కూడా ఖచ్చితంగా మీరు ప్రిపేర్ కావాలి. ఓకేనా? అయితే ఈ క్వశ్చన్ కి అంటే లైఫ్ ప్రాసెస్ నుంచి వచ్చే ఒక ఎక్స్పెరిమెంట్ కి ఇంటర్నల్ చాయిస్ ఏ లెసన్ నుంచి అంటే మనకి బయాలజీ 2 మోడల్ పేపర్లు ఉన్నాయి. ఒకటి కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. హౌ డు ఆర్గానిజం రిప్రొడ్యూస్ దాని నుంచి కూడా ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. ఓకేనా? వాడు పేపర్ 1 తీసుకుంటే కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇస్తాడు. మోడల్ పేపర్ 2 తీసుకుంటే హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ ఇస్తాడు. చెప్పలేం ఏ లెసన్ ఆపోజిట్ ఇస్తాడో మనకి. ఓకేనా? 2 లెసన్లో ఏదో ఒక లెసన్ నుంచి మాత్రం ఇవ్వాలి. ఏదో ఒక పర్టికులర్ లెసన్ అంటూ మనం చెప్పలేం. 2 లెసన్లో ఏదో ఒక లెసన్ నుంచి ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు. నేను అందుకని 2 లెసన్లో ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్ని కలిపేసి ఇక్కడ ఇచ్చేను, చదివేసుకోండి అంతే చాలు. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, బడ్డింగ్ ఇన్ ఈస్ట్ వెరీ 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 ఇంపార్టెంట్. స్పోర్ ఫార్మేషన్ ఇన్ రైజోపస్ ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ వాడు హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అనే లెసనే ఇవ్వాలనుకున్నాడు అనుకో, ఈ రెండింటిలోంచి ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. ఓకేనా? లేదు వాడు కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ కి వెళ్దాం అనుకున్నాడు, అప్పుడు ఫోటోట్రోపిజం ఇన్ ప్లాంట్స్ ఒకటి, న్యూరాన్ స్ట్రక్చర్ ఒకటి, హౌ ఈజ్ బ్రెయిన్ ప్రొటెక్టెడ్. ఓకేనా? బ్రెయిన్ 3 భాగాలు ఉంటది కదా. హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్, హౌ డస్ కెమికల్ కోఆర్డినేషన్ అక్కర్ ఇన్ ప్లాంట్స్. ఈ 6 క్వశ్చన్లు కూడా మీరు బాగా చూసుకోవాలి. ఫస్ట్ 3 క్వశ్చన్లు మాత్రం చాలా 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 ఇంపార్టెంట్. ఫస్ట్ 3 క్వశ్చన్స్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఒకవేళ ఇవన్నీ చదువుకున్న వాళ్ళు ఈ ఫస్ట్ 3 క్వశ్చన్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా? లేదు సార్ మేము ఇవి చదివేస్తాము అన్ని అంటే వెల్ అండ్ గుడ్, చదివేసేయండి, తక్కువే కాబట్టి. ఓకేనా? ఇవి ఆల్రెడీ చదివేసి ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఒక ఎక్స్పెరిమెంట్ నుంచి ఒకటి వస్తుంది పక్కాగా. దీనికి ఇంటర్నల్ చాయిస్ గా కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఇవ్వచ్చు, హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అన్న ఇవ్వచ్చు. ఆ 2 లెసన్ నుంచి మెర్జ్ చేసి క్వశ్చన్లు ఇక్కడ నేను ఒక 6 ఇచ్చాను. ఇవి బాగా ప్రిపేర్ అవ్వండి, వీటి నుంచి ఒకటి రావడానికి అవకాశం ఉంది. ఓకేనా? ఇలా మీరు చదువుకుంటే కనుక క్వశ్చన్ నెంబర్ 16 లో 8 మార్కులు మీరు ఖచ్చితంగా తెచ్చుకుంటారు. ఓకేనా? ఇక క్వశ్చన్ నెంబర్ 17 కి వద్దాం. క్వశ్చన్ నెంబర్ 17 లో సెక్స్ డిటర్మినేషన్, సెక్స్ డిటర్మైన్ చేయడంలో మేల్ ప్రముఖ పాత్ర పోషిస్తారు, మీరు అగ్రీ చేస్తారని అడుగుతాడు క్వశ్చన్. లేదా ఫాదర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెక్స్ డిటర్మినేషన్, డూ యూ అగ్రీ అని చెప్తాడు. ఇలా అడుగుతాడు అనమాట, డిఫరెంట్ గా అడుగుతాడు. కానీ అది సెక్స్ డిటర్మినేషన్ క్వశ్చన్ అని మీరు గుర్తించాలి. మేలు ఫిమేలు అడిగినా, ఫాదర్ మదర్ అడిగినా అది సెక్స్ డిటర్మినేషన్ మీరు గుర్తించాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇందులోనే అంటే ఈ లెసన్ ఖచ్చితంగా 17వ క్వశ్చన్ హెరిడిటీ నుంచి ఒకటి ఇవ్వాలన్నమాట, గన్ షాట్ గా ఒకటి ఇవ్వాలి. సో హెరిడిటీ నుంచి ఒకటి వస్తుంది కాబట్టి హెరిడిటీలో క్వశ్చన్ చదువుకుంటే అయిపోతుంది కదా. సో అందుకని హెరిడిటీలోంచి నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ మే డామినెంట్ ఆర్ రెసెసివ్. ఎలా ఇస్తాడు డైరెక్ట్ గా కాకుండా, మోనోహైబ్రిడ్ అని ఎక్కడా కనిపించదు. చూడండి, హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ మే డామినెంట్ ఆర్ రెసెసివ్ అని అడుగుతాడు. నీకు బుర్ర పిచ్చికిపోద్ది ఎగ్జామినేషన్ లో చూసి. అదేంటి సార్ ఏమో మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ అన్నారు, స్కూల్లో కూడా అవే ఎక్కువ సార్లు చదివించారు, స్లిప్ టెస్ట్ లో కూడా అవే ఇచ్చారు, ఇదేంటి కొత్త క్వశ్చన్ ఇచ్చాడు అని మనం కంగారు పడకూడదు. సో హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ మే డామినెంట్ ఆర్ రెసెసివ్ అని అడిగాడు అంటే అది మోనోహైబ్రిడ్ అని గుర్తించాలి. అది మోనోహైబ్రిడ్ అని నువ్వు గుర్తించాలి. ఓకేనా? మర్చిపోవద్దు, రాసుకోండి. థర్డ్ క్వశ్చన్, హౌ డు మెండల్స్ ఎక్స్పెరిమెంట్స్ షో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ. ఇది కూడా అంతే, ఇండైరెక్ట్ గానే ఇచ్చాడు. సో ఇది డైహైబ్రిడ్ గుర్తుపెట్టుకోవాలి. మనకి డైరెక్ట్ గా మోనోహైబ్రిడ్ డైహైబ్రిడ్ అడిగితే గొడవే లేదు, రాసేస్తాం. కానీ ఒకవేళ ఇండైరెక్ట్ గా అడిగాడంటే మాత్రం దెబ్బ అయిపోతాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డామినెంట్ రెసెసివ్ అన్నాడంటే ఖచ్చితంగా మోనోహైబ్రిడ్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ షో దట్ ట్రైట్స్ ఆర్ ఇన్హెరిటెడ్ ఇండిపెండెంట్లీ అన్నాడు అంటే డైహైబ్రిడ్. ఈ 3 క్వశ్చన్లు చదువుకుంటే గనక ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. నా గెస్ ఏంటంటే సెక్స్ డిటర్మినేషన్ రావచ్చు. ఒకవేళ మళ్ళీ పడకపోతే నన్ను తిట్టుకోమాకండి, గెస్ చేస్తున్నాం అంతే, అందులో ఏముంది. ఓకేనా? వచ్చినా రాకపోయినా మీరు మాత్రం 3 చదువుకుని వెళ్తారు కాబట్టి ఏది పడినా రాస్తారు. ఓకేనా? అంటే నా సంతృప్తి కోసం నేను జస్ట్ గెస్ చేస్తున్నాను అంతే. ఓకే, ఈ 3 క్వశ్చన్లు చదువుకుంటాను సార్, ఇంకా కిందవి ఏం చదువుకోను అని అనుకుంటే కనుక ఒక్కసారి బ్లడ్ గ్రూప్స్ క్వశ్చన్ ఉంది ఈ లెసన్ లోనే. జస్ట్ పైన చూసుకో, ఎంత సరిపోద్ది. పైన చూసుకో, ఎక్కువ దాని గురించి మక్కి చూడాల్సిన పని లేదు, పైన చూసుకో.
దీనికి ఇంటర్నల్ చాయిస్ గా 17వ క్వశ్చన్ హెరిడిటీ నుంచి వస్తుంది కదా ఇది. దీనికి ఇంటర్నల్ చాయిస్ గా మళ్ళీ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి కానీ, హౌ డు ఆర్గానిజమ్స్ రీప్రొడ్యూస్ నుంచి కానీ ఇక్కడ ఏమిస్తే ఆ మిగిలిపోయిన లెసన్ ఇక్కడ ఇస్తాడు. అయితే ఒకటి ఏంటంటే డిఫరెన్స్ క్వశ్చన్ రావడానికి హై ఛాన్స్ ఉందన్నమాట. డిఫరెన్సెస్ క్వశ్చన్ రావడానికి హై ఛాన్స్ ఉంది. దేనికి? క్వశ్చన్ నెంబర్ 17 కి ఇంటర్నల్ చాయిస్ గా డిఫరెన్స్ సంబంధించి క్వశ్చన్ అడగడానికి హై ఛాన్స్ ఉంది. ఒకవేళ డిఫరెన్స్ అడగలేదు, ఇందులో ఏదో క్వశ్చన్ అడుగుతాడు. ఇక్కడ చదివేసుకుంటారు కాబట్టి ఇక్కడ సేవ్ అయిపోతారు. లేదు ఈ గొడవ ఎందుకు సార్ బాబు, ఈ బ్లూ కలర్ లో మాకు ఎందుకు, ఈ బ్లాక్ కలర్ లో రెండు గుండ కూడా వేస్తామంటే వెల్ అండ్ గుడ్. ఓకేనా? సో ఏంటి డిఫరెన్స్ ఏం చదువుకోవాలి? ఆర్టరీస్, వెయిన్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్విలోయ్ ఇన్ లంగ్స్, నెఫ్రాన్స్ ఇన్ కిడ్నీస్ ఇంపార్టెంట్. రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ వాలంటరీ యాక్షన్, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, కోఆర్డినేషన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నోట్ చేసుకోవాలి మీరందరూ కూడా. నెక్స్ట్ రిసెప్టార్ అండ్ ఎఫెక్టార్. రిసెప్టార్ ఒకటి, ఎఫెక్టార్ ఒకటి. నర్వస్ మెకానిజము, హార్మోనల్ మెకానిజము. నర్వస్ మెకానిజము, హార్మోనల్ మెకానిజము. అసెక్షువల్ రీప్రొడక్షన్, సెక్షువల్ రీప్రొడక్షన్, పాలినేషన్, ఫర్టిలైజేషన్, రిఫ్లెక్స్ యాక్షన్ అండ్ వాకింగ్. మొత్తం 10 ఉన్నాయి ఇంపార్టెంట్ గా మనకి చూసుకోవాల్సినవి. ఇందులో బాగా ఇంపార్టెంట్ ఏది సార్ అని అడిగితే కనుక చూసుకోండి, ఆర్టరీస్, వెయిన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ 10 ఇంపార్టెంట్ చెప్తున్నా. ఆల్విలో ఇన్ లంగ్స్, నెఫ్రాన్స్ ఇన్ కిడ్నీస్, రిఫ్లెక్స్ యాక్షన్, వాలంటరీ యాక్షన్, స్టిమ్యులస్, రెస్పాన్స్. నెక్స్ట్ నర్వస్ మెకానిజము, హార్మోనల్ మెకానిజము, సెక్షువల్, అసెక్షువల్ రిప్రొడక్షన్. ఓకేనా? మొత్తం 6 పెట్టాను. ఈ 6 ఉన్నట్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా వీటిలోంచి రావడానికి ఛాన్స్ ఉంది. ఇది ప్రొసీజర్ ఎస్ఐ క్వశ్చన్ సంబంధించి. ఇవి చదువుకోండి, ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్. ఖచ్చితంగా 16 మార్కులు వచ్చి తీరాల్సిందే. మీరు ప్రిపేర్ అవ్వడమే లేట్. ఏం చదువుకోవాలో ఒక ప్రొసీజర్ నీట్ గా చెప్పాను మీకు. మీరు నీట్ గా నోట్స్ లో రాసుకోవడము, మీరు ప్రిపేర్ కావడము, అదే లేట్. అంతే. 16 మార్కులు వచ్చి కూర్చుంటాయి మీ దగ్గర. ఓకేనా? అండ్ వీటితో పాటు డయాగ్రామ్ కూడా మీరు ప్రాక్టీస్ చేసేయండి ఎస్ఐలు అయిపోగానే. ఒక డయాగ్రామ్ ఖచ్చితంగా హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అనే లెసన్ నుంచి ఇవ్వాలి. ఇది డామ్ షూర్. గన్ షాట్ గా ఇవ్వాలి. ఇంకొకటి మరి ఇంటర్నల్ చాయిస్ డయాగ్రామ్, అది లైఫ్ ప్రాసెస్ నుంచి అన్నా ఇవ్వచ్చు, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి అన్నా ఇవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒకటి మాత్రం పక్కగా దేని నుంచి వస్తుంది? హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అనే లెసన్ నుంచి వస్తుంది, వచ్చి తీరుతాది. కాబట్టి మీరు ఏం చేయాలి? ముందు హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అనే లెసన్ లో డయాగ్రామ్లు ఏమున్నాయో అవి పిక్ చేసుకుని క్లియర్ గా ప్రాక్టీస్ చేసేయాలి. గన్ షాట్ అనమాట. ఇంకా మీరు ఒక డయాగ్రామ్ వేసేస్తారు, అప్పుడు చాయిస్ కూడా డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి. మరి ఏ డయాగ్రామ్ లిస్ట్ ఏముంది సార్, ఎక్కడ ఉంది లిస్ట్? చూపిస్తా చూడు లిస్ట్. ఓకేనా? సో ఎల్ఎస్ ఆఫ్ ఫ్లవర్, ఫెర్టిలైజేషన్ ఇన్ ఫ్లవర్. ఎఫ్ఆర్ఎస్ అంటే ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఇవే హౌ డు ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ అనే లెసన్ నుంచి ఉన్న డయాగ్రామ్లు ఈ 4. ఈ 4 ప్రాక్టీస్ చేస్తే వీటిలోంచి ఖచ్చితంగా ఒక డయాగ్రామ్ రాబోతుంది. ఖచ్చితంగా. నా వైల్డ్ గెస్ ఏంటంటే ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ పబ్లిక్ లో రాబోతుంది అనేది నేను గెస్ చేస్తున్నాను. ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ వస్తుందేమో అని చెప్పేసి నేను గెస్ చేస్తున్నాను. లేదా ఫ్లవర్ కానీ, మొత్తం ఫెర్టిలైజేషన్ ఫ్లవర్ కానీ, ఎల్ఎస్ఎఫ్ ఫ్లవర్ కానీ మళ్ళీ రావచ్చు. ఓకేనా? నా గెస్ మాత్రం ఎఫ్ఆర్ఎస్, ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్. ఓకేనా? ఈ 4 ఒక డయాగ్రామ్ వస్తే దీనికి ఇంటర్నల్ చాయిస్ ఇంకో డయాగ్రామ్ రావాలి కదా. అది లైఫ్ ప్రాసెస్ నుంచి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి ఇవ్వాలి. మరి ఏ డయాగ్రామ్ ప్రాక్టీస్ చేయాలి? ఇదిగో ఎక్స్క్రీటరీ సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్. నెఫ్రాన్ ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత న్యూరాన్, దాన్నే మనం నెర్వ్ సెల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు నెఫ్రాన్ అని అనకుండా స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని అంటాడు. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అనగానే కిడ్నీ బొమ్మ వేసేయకూడదు, నెఫ్రాన్ బొమ్మ వేయాలి. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ నర్వస్ సిస్టమ్, నెర్వ్ సెల్ అలా అడుగుతాడు ఇండైరెక్ట్ గా. లాస్ట్ ది న్యూట్రిషన్ ప్రాసెస్ ఇన్ అమీబా. ఆ డయాగ్రామ్ మొన్న పడింది కదా, జస్ట్ రాశాను అంతే. ఆ స్టెప్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇంతే సార్, ఇంతే. డయాగ్రామ్లు ఇంతే. నీట్ గా ప్రాక్టీస్ చేయండి. మినిమం 4 లేబులింగ్స్ చేయాలి. 4 భాగాలను మీరు ఏం చేయాలి? గుర్తించగలగాలి. 4 భాగాల్ని గుర్తించగలగాలి. నీట్ గా అన్ని కూడా ఒక సైడ్ కే నీట్ గా మీరు లేబుల్ చేస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బాగా ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 16 సంబంధించి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి.
క్వశ్చన్ నెంబర్ 17 సంబంధించి ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. సో నేను లిస్ట్ ఇచ్చాను ఏం చదువుకోవాలో. సో మీరు ఇప్పుడు నీట్ గా స్మార్ట్ వర్క్ చేయాలి. ఎలా చదువుకోవాలి, ఏం చదువుకోవాలి, జాగ్రత్తగా నీట్ గా స్టార్ట్ చేసేయండి. ఓకేనా? ఎప్పుడైతే ఎస్ఐ క్వశ్చన్లు అయిపోయాయో ఒక భారం దిగిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ నీట్ గా డయాగ్రామ్ లో కూడా ప్రాక్టీస్ చేస్తే 20 మార్కులు పక్కన పెడేయచ్చు. సో 5 4 మార్కులు, నెక్స్ట్ 5 4 మార్కులే పడతాం. 5 4 మార్కుల్లో ఒక 4 మార్క్ కంప్లీట్ చేస్తాం కదా, ఇంకా 4 ఉంటాయి. 4 4 16. ఆ 4లు అయిపోయిన తర్వాత మళ్ళీ 2లు అయిపోయిన తర్వాత 1లు. ఆ విధంగా మీ ప్రొసీజర్ ని కొనసాగించండి. ఖచ్చితంగా 100% సక్సెస్ సాధిస్తారు. ఓకేనా? నెక్స్ట్ 4 మార్క్ 1 లాస్ట్ టైం వీడియోతో మీ ముందుకు వస్తాను. బాగా చదవండి, సమయాన్ని వృధా చేసుకోవద్దు. ఆల్ ది బెస్ట్.